హలో ఎవ్రీవన్. ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ సూజీని చూస్తాం. సో వాళ్ళ డాడీ అలాగే వాళ్ళ స్టెప్ మామ్ వాళ్ళ సిస్టర్తో కలిసి తనని హౌస్ నుంచి బయటికి పంపిస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ డాడీ అంటాడు, నువ్వు ఈ హౌస్లో ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు నీ సిస్టర్ని చంపడానికి ట్రై చేసావని. కానీ తనేమో, లేదు డాడీ, నేనేం చేయలేదు, సిస్టర్కి మ్యాంగో ఎలర్జీ అని నాకేం తెలుసు, ఓన్లీ స్టెప్ మామ్ చెప్తేనే నేను ఇచ్చాను అనగాని స్టెప్ మామ్ ఏమో, నేనెప్పుడు ఇవ్వమన్నాను అని మాట మార్చేస్తుంది. అప్పుడే వాళ్ళ డాడీ అంటాడు, సో నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నేను నిన్ను అబ్రాడ్ పంపిస్తున్నాను అని అంటాడు. అలా తను 3 years అబ్రాడ్లో స్పెండ్ చేశాక తను అక్కడ ఒక మంచి అన్ని యాక్టివిటీస్ని అలాగే స్ట్రాంగ్ పర్సనాలిటీ అవుతుంది. తను ఒక మంచి ఫైటర్ కూడా అవుతుంది. సో తను మళ్ళీ రిటర్న్ కంట్రీకి వస్తూ అనుకుంటూ ఉంటుంది, డాడీ అలాగే స్టెప్ మామ్ స్టెప్ సిస్టర్ మీద ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటుంది. అప్పుడే తనకు ఒక అమ్మాయి కాల్ చేసి, బాస్, నువ్వేంటి ఇంతవరకు జెమ్స్ని మిస్టర్ జెన్కి ఇవ్వలేదు అని అంటూ ఉంటే, నువ్వు సరే సరే టైంకి అందిస్తాను అని అమ్మాయితో అంటుంది. అప్పుడే తన ఎదురుగా ఒక కార్ వచ్చి సడన్గా తనకి డాష్ ఇస్తుంది. ఇమ్మీడియట్గా లేచి, ఏంటి నీ కళ్ళు కనిపించట్లేదా, నువ్వు ఎలా డ్రైవ్ చేస్తున్నావు అనగానే అప్పుడే ఆ పర్సన్ దిగుతాడు. అతనే మన డ్రామాలోని మెయిన్ లీడ్. అతని పేరు జాన్. జాన్ అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు ఇంత చిన్న పిల్లవయ్యుండి నువ్వు డ్రైవ్ చేస్తున్నావా అంటే, నేను చిన్న పిల్లనా, ఇమీడియట్గా నా బైక్కి అలాగే నాకు దెబ్బ తగిలింది కాబట్టి 6 million ట్రాన్స్ఫర్ చేయు అని అంటాడు. నీకు కనీసం లైసెన్స్ ఉందా అనగానే ఇమీడియట్గా తనేమో తన లైసెన్స్ చూపించి, నాకు వచ్చి 2 years అవుతుంది లైసెన్స్ అని అంటూ ఉంటుంది. సో ఆ పర్సన్ ఏమో తన మాటలకి ఇంప్రెస్ అవుతాడు. అప్పుడే తన ఫోన్ తీసి వీచాట్ యాడ్ చేసుకొని మనీ ట్రాన్స్ఫర్ చేసేలోపు ఒక పర్సన్ వచ్చి తన ఫోన్ని దొంగతనం చేయడానికి ట్రై చేస్తాడు. ఆ పర్సన్ని పట్టుకొని ఫుల్గా కొట్టేసి, ఏంటి నీకు ఎంత ధైర్యం నా ఫోన్ని పట్టుకోవడానికి అనగానే ఆ పర్సన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో తన దగ్గర వీచాట్లో యాడ్ చేసుకొని 1 million ట్రాన్స్ఫర్ చేయు, మిగతావి 1 week తర్వాత తీసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో తను అనుకుంటూ ఉంటాడు, వావ్, ఈ అమ్మాయి ఏంటి ఇంత ఎక్సలెంట్గా ఉంది అని ఇంప్రెస్ అవుతాడు. సో తనేమో హౌస్కి 3 years తర్వాత వచ్చి, ఈ హౌస్ ఏం చేంజ్ కాలేదు, సేమ్ ఎలా ఉందో అలానే ఉంది అని తన ఓల్డ్ డేస్ని వాళ్ళ మమ్మీ యొక్క మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. సో అప్పుడే పైనుంచి వాళ్ళ సిస్టర్ చూసి, ఏంటి నువ్వు మళ్ళీ హౌస్కి వచ్చావా అంటే, అవును, ఇది నా మమ్మీ యొక్క హౌస్, నేనెందుకు రాకూడదు అని అంటుంది. సో తను హౌస్కి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ డాడీ అంటూ వాళ్ళ స్టెప్ మామ్ అలాగే డాడీ అంటూ ఉంటారు, సరే నువ్వు వచ్చావు కదా, మీ సిస్టర్ ఒక రిచ్ ఫ్యామిలీతో మ్యారేజ్ ఫిక్స్ చేసాం, సో నీ ప్రాపర్టీ అలాగే సిస్టర్ యొక్క ప్రాపర్టీ మొత్తం తనకి డౌరీ కింద ఇస్తున్నాం, ఇప్పుడు నువ్వైనా ప్రాపర్టీ ఏం చేసుకుంటావు అనగాని, వావ్ డాడీ, నువ్వెంత ఎక్సలెంట్, ఏంటంటే నా ప్రాపర్టీనే తన ప్రాపర్టీయే కాకుండా నా ప్రాపర్టీ కూడా ఇవ్వాలనుకుంటున్నావా, ఒక పని చేయి డాడీ, నీ ప్రాపర్టీ కూడా వీళ్ళనామా రాసేసేయి, ఎందుకంటే ఒకవేళ నువ్వు చనిపోయావనుకో అప్పుడు ప్రాపర్టీ డివైడ్ అవుతుంది కదా, మొత్తం ఇప్పుడే సిస్టర్కి వీళ్ళనామా రాస్తే బాగుంటుంది అని అంటూ ఉంటుంది. వాళ్ళ డాడీ ఏమో, అసలు నువ్వేం చేంజ్ కాలేదు, 3 years బ్యాక్ ఎలా ఉన్నావో అలానే ఇంకా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నావని అంటూ ఉంటే, అప్పుడే తను మళ్ళీ యాక్టింగ్ చేస్తూ ఏడుస్తున్నట్టు, డాడీ నువ్వే చెప్పావు కదా మమ్మీ చనిపోయాక నాకు ఆంటీని అలాగే సిస్టర్ని తీసుకొస్తానని, ఎందుకంటే ఆంటీ ఏమో నన్ను జాగ్రత్తగా చూసుకుంటుందని, సిస్టర్ ఏమో నాతో ఆడుకుంటుందని, మనమందరం ఒక మంచి ఫ్యామిలీ అవుతామని, కానీ ఇప్పుడు మీరందరూ ఒక ఫ్యామిలీ అయ్యారు, నేనేమో సింగిల్గా అయిపోయాను అని ఏడ్చినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ స్టెప్ మామ్ ఏమో, ఏంటి తిన్నాకు కాంపిటీషన్ అయ్యేలా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో ఇమీడియట్గా ఆ సిచ్యువేషన్ చేంజ్ చేస్తూ, డాడీ చూసావా నేను చనిపోయి వీళ్ళనామా రాయమంటుంది అని అనగానే వాళ్ళ డాడీకి ఆ మాటే గుర్తొచ్చి తనని కొట్టబోతూ ఉంటాడు. ఇమ్మీడియట్గా రియా ఏమో తన హ్యాండ్ గట్టిగా పట్టుకొని, ఏంటి నువ్వు నన్ను కొడతావా అని అంటుంది. సో వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఏంటి ఈ అమ్మాయి రిటర్న్ వచ్చి ఇంత స్ట్రాంగ్ అయింది, అలాగే ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీ ఎలా వచ్చింది అని అనుకుంటాడు వాళ్ళ డాడీ. అప్పుడే తన మనసులో అనుకుంటుంది, నేను మీ లైఫ్ మొత్తం ఖరాబ్ చేస్తాను, మిమ్మల్ని మొత్తం అన్నికి దిగజారేలా చేస్తాను అనుకుంటుంది. ఇక్కడేమో జాన్ని చూస్తాం. సో అప్పుడే రియా వాళ్ళ ఆర్గనైజేషన్ తనకి క్లబ్లో జెమ్స్ ఇస్తారని చెప్తూ ఉంటారు. సో రియాకేమో మళ్ళీ ఒక అమ్మాయి కాల్ చేసి, నువ్వు క్లబ్కి వెళ్ళి జెమ్స్ని డెలివరీ చేయాలి అంటే, లేదు లేదు నేను వెళ్ళను, క్లబ్ దాకా వెళ్ళను అనగానే, ఈరోజు మీ స్టెప్ సిస్టర్ ఉంది కదా తను కూడా క్లబ్కి వస్తుంది అనగానే, తను ఎందుకు వస్తుంది అంటే, మీ డాడీ ఒక పెద్ద పార్టీని అరేంజ్ చేస్తున్నాడు, అలాగే ఇంకోటి ఏంటంటే
మీ సిస్టర్‌కి మూవీలో రోల్ రావడానికి ప్రొడ్యూసర్‌కి మీ కంపెనీ తరపు నుంచి ఆఫర్స్ వెళ్తున్నాయి. అలాగే మూవీ కూడా మనీ కూడా కంపెనీ నుంచి కంపెనీ నుంచే కాంట్రాక్ట్ ఇస్తున్నారు అనగానే, అవునా! మా మమ్మీ యొక్క మనీ ఇంత ఈజీగా వేస్ట్ చేస్తున్నారా? అసలు నేను వే వేస్ట్ చేయను అని నేను కూడా అక్కడికి వెళ్తాను అని అంటుంది. సరే నేను కూడా జెమ్స్ డెలివరీ చేస్తానులే అని ఆ అమ్మాయికి చెప్తుంది. తను వెళ్ళగానే తనేమో క్లబ్‌కి వెళ్తుంది. అప్పుడే అక్కడ ముగ్గురు మేల్ మోడల్స్ ఉంటారు. తనంటూ ఉంటారు, "లిటిల్ గర్ల్ నువ్విక్కడేం చేస్తున్నావు? చూస్తుంటే నువ్విక్కడ ఎంజాయ్ చేయడానికొచ్చావనుకుంటా." అనగానే, "ఏంటి మీ ఫేస్ ఎప్పుడైనా మిర్రర్‌లో చూసుకున్నారా?" అని తనంటుంది. వాళ్ళేమో అదేం పట్టించుకోకుండా తన మీద హ్యాండ్ ఇవ్వడానికి రాగానే తను ఇమ్మీడియేట్‌గా వాళ్ళతో ఫైటింగ్ చేయబోతూ ఉంటుంది. సో, అప్పుడే అక్కడికి జాన్ వస్తాడు. "ఏంటి హ్యాండ్స్‌తో ఫైటింగ్ చేస్తే నీ హ్యాండ్స్ దెబ్బ తగులుతాయి కదా! దీంతో ఫైటింగ్ చెయ్యి" అని ఒక వస్తువునిస్తాడు. సో, తనేమో ఈజీగా వాళ్ళ ముగ్గురిని ఫైటింగ్ చేసేస్తుంది. సో, అలాగే తనకి ఆ కర్ర ఇచ్చి థ్యాంక్ యూ అనగానే, థ్యాంక్ యూ అని ఇమ్మీడియేట్‌గా జాన్‌కి కాల్ చేస్తుంది. తను జెమ్స్ డెలివరీ చేసే పర్సన్‌కి. సో, ఆ పర్సన్ ఎవరో కాదు పక్కనే ఉన్న జాన్. వావ్! వాట్ ఏ కోయిన్సిడెన్స్ నువ్వేనా? అని అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ జెమ్స్ ఇచ్చి సరే థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో రియా కాన్ఫరెన్స్ రూమ్‌కి వెళ్తుంది. అక్కడే వాళ్ళ సిస్టర్ వాళ్ళ డ్యాడీ తన మూవీ ప్లాన్స్ గురించి కాంటాక్ట్ చేస్తూ ఉంటాడు ఒక పర్సన్‌తో. అప్పుడే లేదు ఈ కాంట్రాక్ట్‌కి నేను ఒప్పుకోను. తనకి మూవీలో వర్క్ చేయడానికి నేను ప్రొడ్యూస్ చేయను. అలాగే మనీ ఇవ్వను అనగానే డ్యాడీ అంటాడు, "నువ్వేంటి? నువ్వేం చేస్తున్నావో తెలుసా?" అంటే, "డ్యాడీ నువ్వు మర్చిపోయావనుకుంటా. ఎందుకంటే ఇది మొత్తం మా మమ్మీ యొక్క ప్రాపర్టీ. సో, సిస్టర్‌కి ఎలాంటి సంబంధం లేదు." అనగానే, "ఈ కంపెనీ నాది" అని వాళ్ళ డ్యాడీ అంటాడు. "డ్యాడీ నా పర్మిషన్ లేకుండా నువ్వేం చేయలేవు. ఎందుకంటే జస్ట్ ఈ కంపెనీ నీ హ్యాండ్ ఓవర్‌లో మాత్రమే ఉంది. అంతేకానీ ఇక నేను చేసింది మాత్రమే వినాలి" అని అంటుంది. అప్పుడే ఆ కాంట్రాక్ట్ పర్సన్ అంటూ ఉంటాడు, "మీరు టెన్షన్ పడకండి. తినెంత చెప్పినా నేను కాంట్రాక్ట్‌ని క్యాన్సిల్ చేయను. తనని మూవీలో రోల్ ఇస్తాను" అనగానే అప్పుడే అక్కడికి జాన్ వస్తూ ఉంటాడు. అలాగే రియాకి సపోర్ట్ చేసేసరికి ఇమ్మీడియేట్‌గా ఆ పర్సన్ అనుకుంటాడు, వావ్! ఈ పర్సన్‌కి ఎగనెస్ట్‌గా మాట్లాడలేను అని ఇమ్మీడియేట్‌గా రియా వాళ్ళ డ్యాడీకి సారీ నేను ఈ కాంట్రాక్ట్‌ని టర్మినేట్ చేస్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టెప్ సిస్టర్ ఏమో కొట్టబోతూ ఉంటే తినే కొడుతుంది. మళ్ళీ వాళ్ళ స్టెప్ సిస్టర్ తనని కొట్టబోతూ ఉంటే అప్పుడే అక్కడికి ఫ్రెండ్స్ వాళ్ళొస్తారు. ఫోటో తీస్తూ ఉంటారు. సో, ఇమ్మీడియేట్‌గా రియా ఏమో యాక్టింగ్ చేస్తూ చూడు తినెంత పాపులర్ అయినా కానీ నన్ను స్టెప్ సిస్టర్ అని కొడుతుంది. తిను మా డ్యాడీ యొక్క మిస్టర్స్ కూతురు. మా మమ్మీ చనిపోయాక ఇలా మా డ్యాడీ వేరే ఆంటీని తీసుకొచ్చాడని అంటూ ఉంటే వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటుంది, "డ్యాడీ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా?" అని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే తను అంటూ ఉంటుంది, "జాన్‌తో థ్యాంక్ యూ నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు" అంటే, "ఓహ్! నీకు ఓన్లీ థ్యాంక్ యూనేనా?" అంటే, "మరి నీకేం కావాలి?" అంటే, "సో నువ్వు నా ఫ్రెండ్ అవ్వాలి" అనగానే, "సరే నేను నీకు ఫ్రెండ్ అవుతాను. ఇంత సింపుల్‌గా నువ్వు అడిగావు కాబట్టి దీనికి బదులుగా నాకు జెమ్స్ ఇవ్వాలి" అంటే, "సరే సరే డైమండ్స్ ఇంకా పాలిష్ చేయలేదు కదా! సో నేను పాలిష్ చేశాక ఇస్తాను" అని అంటుంది. సో, "నీకెలాంటి నెక్లెస్ కావాలి?" "నెక్లెస్ డైమండ్ డిజైన్ కావాలి" అంటే, "నాకు అసలు డైమండ్స్ అంటేనే నచ్చవు. ఒక పని చేస్తావా? హ్యాండ్ కప్స్ ఉంటాయి కదా! అవి తయారు చేసి పెట్టు. అందులో ఈ జెమ్స్ కావాలి" అనగానే తను కూడా ఓకే అంటాడు. ఇక్కడేమో వాళ్ళ స్టెప్ సిస్టర్ వాళ్ళ డ్యాడీ దగ్గర ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. "డ్యాడీ చూసావా? సిస్టర్ రిటర్న్ వచ్చి నీ ప్రాపర్టీని కూడా మొత్తం లాక్కుందామని చూస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మన ప్రాపర్టీ మొత్తం సిస్టరే తీసుకుంటుంది" అనగానే, "నువ్వు అంత భయపడకు. నేనంత సింపుల్‌గా తనకి ప్రాపర్టీ ఇవ్వను" అనగానే వాళ్ళ స్టెప్ సిస్టర్ అలాగే వాళ్ళ మమ్మీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే తనకి ఒక అమ్మాయి కాల్ చేసి రియాకి, "తెలుసా రేపు మీ డ్యాడీ షేర్ హోల్డర్స్ మీటింగ్ పెడుతున్నాడు. అలాగే మీ డ్యాడీ మొత్తం ప్రాపర్టీని మీ మిస్టర్ యొక్క నేమ్ మీద ఇవ్వబోతున్నాడు" అంటే, "అలానా? అలా అయితే చూసుకుంటాను" అని ఇమ్మీడియేట్‌గా తను కూడా మీటింగ్‌కి అటెండ్ అవుతుంది నెక్స్ట్ డే. సో, అప్పుడే వాళ్ళ డ్యాడీ అంటూ ఉంటాడు, "నెక్స్ట్ సీఈఓ ఎవరో కాదు లిన్నే" అని అంటూ ఉంటాడు. సో, అప్పుడే రియా అక్కడికొచ్చి, "నేను దీనికి ఒప్పుకోను" అనగానే అక్కడున్న వాళ్ళందరూ అంటూ ఉంటారు, "ఎవరు నువ్వు? నువ్వెందుకు ఒప్పుకోవా?" అంటే తను అంటూ ఉంటుంది, "నేనే ఈ కంపెనీలో ఎక్కువ షేర్ హోల్డర్‌ని. అలాగే తన ఫస్ట్ వైఫ్ యొక్క కూతుర్ని" అనగానే వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. సో, వాళ్ళ డ్యాడీ ఏమో ఏం మాట్లాడలేకపోతాడు. "ఏంటి డ్యాడీ నీకు నేను నచ్చలేదా?" అనగానే వాళ్ళ డ్యాడీ ఏదో చెప్పబోతుంటే ఇమ్మీడియేట్‌గా తను మళ్ళీ సజెషన్ ఇస్తూ ఉంటుంది. "చెప్పాలంటే నేను ఈ కంపెనీ యొక్క మెయిన్ షేర్ హోల్డర్‌ని. కానీ నా సజెషన్ ఏంటంటే లిన్ వల్ల ఈ కంపెనీకి ఎలాంటి యూజ్ లేదు. తను ఎన్ని ఫిలిమ్స్ యాక్ట్ చేసినా అన్నీ ఫెయిల్ అయిపోయాయి.
సో తను ఇప్పుడు మళ్ళీ కంపెనీకి సీఈఓ అయితే మన కంపెనీ యొక్క స్టాక్స్ మొత్తం పడిపోతాయి కదా, ఇది నా సజెషన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను బయటికి రాగానే వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటూ ఉంటుంది, నువ్వెందుకు నాకు ఎగనెస్ట్గా డాడీకి రిటర్న్ వెళ్ళి మరీ ఎగనెస్ట్ అవుతున్నావు, నువ్వు నన్ను కంపెనీ నుంచి ఎందుకు తీసేయాలనుకుంటున్నావు, నువ్వు నా ప్లేస్లో ఉండాలనుకుంటున్నావా అంటే నీకేమైనా బ్రెయిన్ ఖరాబ్ అయిందా, నువ్వు అసలే లూజర్వి, నీ ప్లేస్లో ఎవరైనా ఉంటారా, అండ్ నీ గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను అని వెళ్ళబోతూ ఉంటే సరే సరే నేను మీ మమ్మీ యొక్క డెత్ గురించి తెలుసుకోవాలని లేదా అనగానే తను ఆగిపోతుంది. వాళ్ళ స్టెప్ సిస్టర్ అనుకుంటుంది సరే ఈసారి కూడా తిని నా మాటే వింటుంది, వీళ్ళ మమ్మీ యొక్క నేమ్ చెప్పగానే తను సైలెంట్ అయింది అని అనుకుంటుంది. సో తను వెనక్కి రాగానే నువ్వు నా మాట విన్నావనుకో మీ మమ్మీ యొక్క డెత్ గురించి నేను చెప్తాను అనగానే తను అంటూ ఉంటుంది, ఏంటి నీకు తెలుసా, నాకు తెలుసు నీకేం సంబంధం లేదని మా మమ్మీ యొక్క డెత్కి, మీ మమ్మీ ఓన్లీ స్టెప్ మామ్ మాత్రమే దీనికంతా ఇన్వాల్వ్ అయిందని, ఇదంతా నాకు తెలుసు అనగానే తను భయపడి అక్కడికక్కడే ఫోన్ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. సో రియా అనుకుంటూ ఉంటుంది, నా స్టెప్ మామ్ అలాగే స్టెప్ సిస్టర్ యొక్క మొత్తం ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకొని నేను ఎలాగైనా పట్టేయాలి అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో ఏమో అప్పుడే తనకి రియాకి కాల్ వస్తుంది, బాస్ మీ గురించి మీ సిస్టర్ లైవ్లో ఏమో చెప్తుంది, మొత్తం రాంగ్ అనగానే తనేమో లైవ్ ఓపెన్ చేస్తుంది. లైవ్ ఓపెన్ చేయగానే వాళ్ళ స్టెప్ సిస్టర్ చెప్తూ ఉంటుంది, ఆ రోజు నేను తనని కొట్టలేదు, తనే నన్ను కొట్టింది, నేను చాలా అమాయకురాలిని, నా తప్పేం లేదు అని మొత్తం ప్రాబ్లం అంతా అలాగే నిందంతా తన మీద నెట్టేసేసరికి తనంతా లైవ్ చూసి ఓ నువ్వు మాత్రమే లైవ్ చేస్తావా, నేను కూడా చేస్తాను అని ఇమ్మీడియట్గా తను కూడా లైవ్ ఓపెన్ చేస్తుంది. లైవ్ ఆన్ చేసి తను చెప్తూ ఉంటుంది, జాన్ ఏమో వావ్ తను లైవ్కే వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటాడు. సిస్టర్ చెప్పినట్టు నేనేం తప్పు చేయలేదు, తను మొత్తం నా మీద నిందేస్తుంది, ఇంకోటి ఏంటంటే ఆ ఇంట్లో నాకు కొంచెం కూడా ప్లేస్ లేదు, మా డాడీకి మా మమ్మీకి తనే ఫేవరెట్, అలాగే మా మమ్మీ చనిపోయాక మా డాడీ ఒక మిస్ట్రెస్ని తీసుకొచ్చాడు, సో తన వల్ల ఒక కూతురే నా స్టెప్ సిస్టర్ అని తన స్టోరీ అంతా చెప్తూ ఉంటే వాళ్ళందరూ విని తన సైడే కామెంట్స్ చేస్తూ ఉంటారు. వల్ల అరే ఒక మిస్టర్స్ కూతురు వల్ల నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటావు అని అంటూ ఉంటే సో మీరు ఎంతగా నా కోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేసినందుకు అని రియా అంటుంది. అలాగే తను అంటూ ఉంటుంది, ఎలాగూ తనకి ఏం వర్క్స్ రాకుండా చేస్తాను, ఎందుకంటే నాకు ఒక షేర్ హోల్డర్స్ ఆ కంపెనీలో మొత్తం షేర్ హోల్డర్స్ పర్సన్ నాకు తెలుసు అనగానే వాళ్ళందరూ క్యూరియస్గా ఎవరు అని అడుగుతారు. అప్పుడే తను అంటూ ఉంటుంది, ఆ పర్సన్ ఎవరో కాదు నేనే, మా మమ్మీ తను చనిపోతూ వీళ్ళ మొత్తం షేర్స్ నా మీదే రాసింది అని అంటుంది. సో వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో నెక్స్ట్ డే ఏమో వాళ్ళ స్టెప్ సిస్టర్ నువ్వేంటి నా విషయంలో ఇలా చేస్తున్నావు, నువ్వు లైవ్లో అలా ఎందుకు చేసావు, నా గురించి అలా అంత బ్యాడ్గా ఎందుకు చేసావు, ఇదంతా రాంగ్ అని చెప్పు, మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ఇద్దరం ఒకే దగ్గర పెరిగాం కదా, నేను నిన్ను ఎంత బాగా ట్రీట్ చేశాను అంటే ఓ నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను బాగా ట్రీట్ చేసావా, మర్చిపోయాను, నువ్వు చేసిన టార్చర్ నాకు ఇంకా గుర్తుంది, సో నీకు ఇంకా చేయాల్సింది చాలానే ఉంది అని అంటూ ఉండేసరికి తనేమో భయపడి కింద పడిపోతుంది. సర్లే నువ్వు చిన్నప్పుడు చేసిన దానికి డబుల్ హ్యాపీనెస్ ఇస్తాను అని రియా అంటూ ఉంటుంది. సో తనేమో అక్కడ నుంచి పారిపోతుంది. తనేమో నెక్స్ట్ డే వాళ్ళ డాడీ యొక్క కంపెనీకి వెళ్తుంది మీటింగ్కి. అలాగే మా డాడీకి హెల్త్ బాగాలేదు, నేనే ఈరోజు చైర్మన్ని అని అంటూ ఉంటే అందులో ఒక పర్సన్ ఏమో తనకి ఎగనెస్ట్ అవుతూ లిన్కి సపోర్ట్ చేస్తూ ఉంటే తను అంటూ ఉంటుంది, వల్ల ఈ కంపెనీకు ఎలాంటి యూజ్ లేదు, సో నీకు కూడా ఇష్టం లేకపోతే నువ్వు కూడా కంపెనీ నుంచి వెళ్ళిపోవచ్చు అనగానే తను అంటూ ఉంటుంది, దీనికి చైర్మన్ ఒప్పుకోడు అనగానే 2 డేస్లో నేను మా మమ్మీ యొక్క డెత్ యానివర్సరీ ఉంది, దాని తర్వాత అఫీషియల్గా నేను ఈ కంపెనీ యొక్క చైర్మన్గా అనౌన్స్ చేసుకుంటాను అని చెప్తుంది. అలాగే తన కంపెనీలో తన ఆఫీస్ రూమ్కి వచ్చి తన ఆఫీస్ రూమ్ని స్టాఫ్తో తనకు నచ్చిన విధంగా చేస్తూ ఉంటుంది. అలాగే తన దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి తన వీడియోస్ చూపిస్తూ లీన్ కంటే నేనే బాగా యాక్టింగ్ చేస్తాను అలాగే డ్యాన్స్ చేస్తాను అంటే సరే ఇప్పుడు నీకు ఏం కావాలి అనగానే లీన్ యొక్క రోల్ని నాకు ఇచ్చేయండి మూవీ రోల్ అనగానే తను కూడా ఓకే అంటుంది. సరే నీకు ఏమైనా హెల్ప్ కావాలా చెప్పు అంటే మ్యామ్ ఇంకోటి వెరైటీ షో ఉంది కదా దాంట్లో కూడా నేను పాల్గొనాలనుకుంటున్నాను అనగానే లిన్ సరే తీసుకో, లిన్ ఇప్పటి వరకు ఏవైతే రోల్స్లో నటించిందో ఆ రోల్స్ అన్నీ నువ్వే తీసుకో అనగాని ఆ అమ్మాయి ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. రియా ఏమో అక్కడి నుంచి వెళ్ళబోతుంటే అప్పుడే తనకి మెసేజ్ చేస్తాడు జాన్, చూడు నీ హ్యాండ్ క్యాప్స్ రెడీగా ఉన్నాయి, నేను దీన్ని ప్రిపేర్ చేశాను, నువ్వు హౌస్కి వచ్చి తీసుకో అనగాని తను ఇమ్మీడియట్గా హౌస్కి వెళ్తుంది. అలాగే సరే సరే తొందరగా వెళ్ళి హ్యాండ్ క్యాప్ తీసుకొని రా అంటే కొంచెం వెయిట్ చేయు నేను తీసుకొని వస్తాను అని అంటాడు. అలా
తనేమో హ్యాండ్ కప్స్ తీసుకొని చూడగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! ఇవి చాలా బాగున్నాయి. అందులో డైమండ్స్ కూడా ఉంటాయి. సరే, ఈరోజు నువ్వెందుకు నా మోడల్ కాకూడదు అని రియా ఏమో జాన్ అడుగుతూ ఉంటే, ఏంటి నువ్వు నా మీద ట్రై చేస్తావంటే ప్లీజ్ ట్రై ఒప్పుకోవచ్చు కదా అంటే, నాకు ఇలా అన్నీ నచ్చవు అనగానే, ఇంత చిన్న పిల్లని నువ్వు ఇంత చిన్న కోరిక అడుగుతున్నావు కానీ నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ప్లీజ్ నా కోసం ఒప్పుకోవచ్చు కదా! అనగానే పాపం తను అనుకుంటూ ఉంటాడు. అవును, తిని చిన్న పిల్లనే కదా! వాళ్ళ స్టెప్ సిస్టర్ కూడా తినను బుల్ చేస్తుంది అని సరే అని అంటుంది. ఆ సరే అని అనగానే తనకి హ్యాండ్ కప్స్ చేస్తాడు. క్లోజ్‌గా వచ్చి అంటూ ఉంటుంది. సరే, నిజంగా నువ్వు ఓన్లీ హ్యాండ్ కప్స్ కోసమే నన్ను ఇంటికి పిలిచావా? ఇంకా నా మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదా అంటే అంటూ ఉంటాడు. నువ్వంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది అనగానే, సరే మనిద్దరం కొన్ని రోజులు డేటింగ్ చేద్దామా అంటే నో అంటాడు. సో తను నో అనగానే అమ్మేమో అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. నీకు ఇష్టం లేదు కదా అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే, మరి నా హ్యాండ్స్ కప్స్ కనీసం నన్ను విడిపియవా అని అంటూ ఉంటాడు. నెక్స్ట్ టైం విడిపిస్తానులే అని తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో తనేమో హౌస్‌కి వెళ్ళగానే వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో, నీకెంత ధైర్యం, నువ్వు మళ్ళీ హౌస్‌కి వచ్చావు, నువ్వేంటి నాకు కనీసం వర్క్ కూడా అయిపోయట్లేదు, నన్నింత దారుణంగా ఎందుకు ట్రీట్ చేస్తున్నావు అని అంటూ ఉంటే, అలాగే నువ్వు నా మొత్తం వర్క్‌ని వేరే అమ్మాయికి ఎందుకు ఇచ్చావు అని అంటూ ఉంటుంది. సో రియా అంటుంది, నీ వల్ల కంపెనీకి చాలా లాస్ అయింది అని అనగానే, నువ్వేం మాట్లాడుతున్నావు అంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా? నీ క్లియరెన్స్ లేదా? నీ వల్ల కంపెనీకి ఎలాంటి యూజ్ లేదు అని, నా దగ్గర మా మమ్మీ యొక్క షేర్స్ ఉన్నాయి, నీ దగ్గర ఏమున్నాయి, నువ్వు నథింగ్ అని అంటూ ఉంటుంది. సో అలాగే నీ యొక్క యాక్టింగ్ అలాగే యాంబిషన్ గురించి అందరికీ తెలుసు అని, నువ్వు ఎలాంటి పర్సన్ అనగానే తనేమో సైలెంట్గా ఉంటుంది అని చెప్పి తనేమో వెళ్ళబోతూ ఉంటే, అప్పుడే తను అంటూ ఉంటుంది, నా దగ్గర ఏం లేకపోతే ఏంటి, నా దగ్గర నా మమ్మీ ఉంది, నీ దగ్గర ఎవరు లేరు కదా, నీ మమ్మీ కూడా లేదు కదా అనగానే తనకి చాలా కోపం వచ్చి ఒక బీర్ బాటిల్ని కింద పడేసి తన మీద పరిగెట్టబోతూ ఉంటే, తనకి భయం వేసి పరిగెట్టబోతూ ఉంటుంది. కానీ సడన్గా తనకి గాజొక గుచ్చుకుంటుంది. దగ్గరికి వెళ్ళి, ఏంటి నేను ఇంకా నిన్ను కొట్టలేదు, నువ్వే తగిలించుకున్నావు, మళ్ళీ ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటుంది. సీన్‌లో తనేమో లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసి తను చెప్తూ ఉంటుంది, నెక్స్ట్ మా సిస్టర్ లైవ్ స్ట్రీమ్ ఆన్ చేస్తుంది, అలాగే నేను తనని కొట్టడానికి ట్రై చేశానని, ఆఫీస్లో తనకి ఏం వర్క్ లేకుండా చేశానని, అలా తనకి బ్లడ్ కూడా వచ్చిందని అన్ని అబద్ధం చెప్తూ ఉంటుంది. తెలుసా, మా మమ్మీ యొక్క మా మమ్మీ మా డాడీని చాలా ఇష్టపడి ప్రేమించింది. అలాగే తన మొత్తం ఆస్తిని, ప్రాపర్టీని డాడీకి మంచిగా మ్యారేజ్ చేశాక ఇచ్చింది. డాడీని ఎంతగా నమ్మిందో, మా డాడీ అంతగా మా మమ్మీని మోసం చేసి ఒక మిస్టర్స్ ఆంటీని తీసుకొనొచ్చాడు. సో మా మమ్మీ ఏమో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. మా మమ్మీ అనుకుంది తను చనిపోయే ముందు తన వారసత్వం నాకిచ్చింది. కానీ ఏం లాభం, మా డాడీ అది కూడా నాకు కాకుండా చేయాలనుకున్నాడు. నన్ను అబ్రాడ్ పంపించాడు. కానీ ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ అయ్యి వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నారు అని తన గురించి మాట్లాడుతూ ఉంటే, ఇదంతా జాన్ కూడా చూసి, అరే తిన లైఫ్ ఏంటి ఇంత క్రిటికల్‌గా ఉంది, తను డేటింగ్‌కి అడిగింది కదా, దీని గురించి ఆలోచించాలి అని అనుకుంటాడు. అలాగే లైవ్ స్ట్రీమ్‌లో ఉన్న పర్సన్స్ అందరూ తన గురించి వింటూ, ఏంటి ఒక ఫ్యామిలీ ఇంత దారుణంగా ఉంటుందా, అసలు పాపం వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఎంత ఇష్టపడి పాపం తట్టుకోలేక సూసైడ్ చేసుకుందా, ఇప్పుడు తనని ఒక మిస్టర్స్ అలాగే స్టెప్ సిస్టర్ ఏమో తనని ఇంత బాధ పెడుతున్నారా అని కామెంట్స్ పెడుతూ ఉంటారు. అలాగే వాళ్ళ డాడీ ఏమో సొంత కూతురికే సపోర్ట్ చేయకుండా ఒక మిస్టర్స్ కూతురికి ఎలా సపోర్ట్ చేస్తారు అని అందరూ కామెంట్స్ పెడుతూ ఉంటారు. అప్పుడే లిన్ యొక్క ఫ్రెండ్స్ ఏమో ఆ లైవ్ స్ట్రీమ్ని రిపోర్ట్ కొట్టి దాన్ని ఆపేస్తారు. సో రియాకి అర్థమవుతుంది, ఇది అకౌంట్ బ్లాక్ అవడానికి మెయిన్ రీజన్ తన ఫ్రెండ్సే అని. సో నెక్స్ట్ సీన్‌లో ఏమో వాళ్ళ స్టెప్ సిస్టర్ తనకి దెబ్బ తగిలింది కాబట్టి హాస్పిటల్‌లో ఉంటుంది. అప్పుడే వాళ్ళ డాడీ తనని మీట్ అవ్వడానికి వెళ్తాడు. డాడీ చూసావా తను ఏం చేసిందో అనగానే, అప్పుడే వాళ్ళ డాడీ అంటాడు, నువ్వేం చేసావు, తనతో పెట్టుకోవద్దని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి రియా రాగానే, నువ్వెందుకు ఇలా సిస్టర్ని కొట్టావంటే, డాడీ నేనేం తప్పు చేశాను, నాకు చాలా కోపం వచ్చింది తెలుసా, తను ఏమన్నదో, నా దగ్గర మమ్మీ లేదు, తన దగ్గర మమ్మీ ఉంది అని అన్నది. అప్పుడే వాళ్ళ డాడీ అంటాడు, లిన్నీ నువ్వు చాలా మంచి అమ్మాయి కదా, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడతావు, నేను అస్సలు అనుకోలేదు నువ్వు ఇలా మాట్లాడతావని అనగానే, డాడీ లిన్ అంటుంది, డాడీ నా మీనింగ్ అది కాదు, నీ దగ్గర మమ్మీ లేకపోతే ఏంటి, నా దగ్గర మమ్మీ ఉంది కదా, నేను బాగా చూసుకుంటుంది అని చెప్పాను అనగానే, రియా అంటూ ఉంటుంది, వదిలేసే డాడీ, తను ఏది చెప్పినా నువ్వు నమ్మేస్తావు అనగానే, వదిలేసే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అనగానే,
అని వాళ్ళ డాడీ చెప్పగానే తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో ఒక పర్సన్‌కి కాల్ చేసి తనతో అంటూ ఉంటుంది. తనతో ఎంగేజ్‌మెంట్ అయిన రిచ్ పర్సన్‌కి, "తెలుసా నా స్టెప్ సిస్టర్ నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. సో, నువ్వు ఎలాగైనా తన మీద రివెంజ్ తీసుకోవాలని" ఫోటో పంపిస్తుంది. ఆ ఫోటో ఏమో వాళ్ళ ఫియాన్సీ అలాగే ఫియాన్సీ యొక్క బ్రదర్ ఇద్దరు చూసి వాళ్ళ బ్రదర్‌కేమో ఆ అమ్మాయి చాలా నచ్చుతుంది. వాళ్ళిద్దరూ కలిసి తనని ఎలాగైనా టార్చర్ చేయడానికి వెళ్తారు. అప్పుడే తనేమో ఒక రెస్టారెంట్‌లో మంచిగా ఫుడ్ తింటూ ఉంటుంది. సో, అప్పుడే వాళ్ళు అంటూ ఉంటారు, "ఏంటి నువ్వు ఇంత సింగిల్‌గా ఫుడ్ తింటున్నావు? మాతో పాటు వచ్చేసేయ్. మేము చాలా రిచ్ పర్సన్స్. నువ్వు మాతో పాటు డేటింగ్ చేసావనుకో నీకేం కావాలంటే అది ఇస్తాం" అనగానే, "అవసరం లేదు. మీరు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు" అని అంటుంది. అప్పుడే అక్కడికి జాన్ వస్తాడు. ఇమ్మీడియేట్‌గా జాన్ దగ్గరికి వెళ్లి క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో తన దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. సరే బాయ్స్ తన దగ్గరికి వచ్చి, "నువ్వు మర్యాదగా ఆ అమ్మాయిని వదిలేసేయ్. ఆ అమ్మాయిని మాతో పంపించు" అనగానే జాన్ అంటూ ఉంటాడు, "అసలెవరు మీరు" అంటే, "మేము జియాంగ్ కంపెనీ యొక్క సన్స్" అనగానే ఇమ్మీడియేట్‌గా జాన్ ఏమో అసిస్టెంట్‌కి చెప్తాడు వాళ్ళ డ్యాడీకి కాల్ చేయని. కానీ వాళ్ళ సన్స్ ఏమో వినకుండా తను లాక్కోడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే జాన్ ఎదురుగా వస్తాడు. ఆ పర్సన్ ఏమో జాన్‌ని కొట్టడానికి ట్రై చేయగానే ఇమ్మీడియేట్‌గా తను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఆ పర్సన్‌ని కొట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి భయపడినట్టు యాక్టింగ్ చేస్తుంది. ఒక్క దెబ్బకే వాళ్ళ బ్రదర్ ఏమో కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వాళ్ళ ఫాదర్ వచ్చి సో జాన్‌ని చూసి షాక్ అవుతాడు. ఇతను సిటీలోనే రిచెస్ట్ పర్సన్ కదా! ఇతనితో పెట్టుకుంటే మొత్తం కంపెనీ బ్యాంక్రప్ట్స్ అవుతుందని వాళ్ళ కొడుకుతో అలాగే తను సారీ చెప్తూ ఉంటాడు. సో, అలాగే వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక్కడేమో అడుగుతుంటుంది, "ఓహ్! ఇతను జియాంగ్ ఫ్యామిలీ యొక్క వారసుడా?" అంటే, "అవును. మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా సంబంధం ఉందా?" అని జాన్ అడుగుతాడు. "లేదు. మా సిస్టర్‌తో ఎంగేజ్‌మెంట్ అయింది ఇతనే. అందుకే అంటే దీని మొత్తం వెనకాల నా స్టెప్ సిస్టరే ఉందా అని దీనికి గట్టిగానే బుద్ధి చెప్పాలి" అని మనసులో అనుకుంటుంది. సో, సరే నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని బైక్ మీద తీసుకెళ్తూ ఉంటే అతను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే తనను ఒక విల్ల దగ్గర తీసుకెళ్ళగానే, "ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావంటే, ఇది నా మమ్మీ యొక్క విల్లా" అని అంటూ ఉంటే, "వావ్! వాట్ ఏ కోయిన్సిడెన్స్ నేను కూడా పక్కనే ఇల్లు తీసుకోబోతున్నాను" అని అంటూ ఉంటాడు. "సో, మనం తొందరలోనే డైవోర్స్ అవుతున్నామా" అని అంటూ ఉంటాడు. తను లోపలికి తీసుకెళ్ళి, "మా మమ్మీ చనిపోయే ముందు ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా అప్సెట్ అయింది" అని లెటర్ రాసింది. మా డ్యాడీ కోసం వెయిట్ చేసినా కానీ, మా డ్యాడీ తనని ఎంత ఇష్టపడిందో అంత మోసం చేశాడని బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో తనని మీట్ అవ్వడానికి మళ్ళీ జియాంగ్ వాళ్ళ బ్రదర్ వస్తాడు. సో, అలాగే చాలామంది రౌడీస్‌ని తీసుకొనొస్తాడు. "నీకు తెలుసా నువ్వు నా బ్రదర్‌ని అలాగే నా ఫియాన్సీని ఇబ్బంది పెడుతున్నావని" లీన్ వాళ్ళ ఫియాన్సీ అంటూ ఉంటాడు. "నేను నీకు సంగతి చెప్తాను" అని వాళ్ళందరిని తీసుకొని రాగానే తనేమో ఈజీగా వాళ్ళందరినీ ఫైటింగ్ చేస్తుంది. సో, లీన్ వాళ్ళ ఫియాన్సీ ఏమో భయపడి పోలీసులకి కాల్ చేస్తాడు. పోలీసులేమో తనని అరెస్ట్ చేసి, "ఏంటి నువ్వు ఇంత ఈజీగా వాళ్ళందరిని ఎలా కొట్టావు? నువ్వు ఇంత చిన్న పిల్లవు కదా" అని అంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ డ్యాడీ కాల్ చేసి, "సో, తనని వదిలేసేయండి" చెప్పగానే వాళ్ళేమో వదిలేస్తారు. సో, వాళ్ళ డ్యాడీ ఏమో హాస్పిటల్‌కెళ్ళి వాళ్ళ బ్రదర్‌ని చూస్తాడు. అలాగే వాళ్ళ స్టెప్ సిస్టర్ అలాగే వాళ్ళ వైఫ్ అలాగే కూతుర్ని తిడుతూ ఉంటాడు. "నేను చెప్పాను కదా! మీరు మళ్ళీ ఇలా ఎందుకు చేశారు?" అని అంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది, "చూడు తనేం చేసిందో నీ కూతురు. ఫస్ట్ ఏమో నీ కూతుర్ని కొట్టింది. ఇప్పుడేమో తన కాబోయే ఫియాన్సీని కొట్టింది" అని అంటూ ఉంటే లిన్ యొక్క ఫియాన్సీ ఏమో "వదిలేసేయండి. తన సంగతి నేను చూసుకుంటానని" అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ స్టెప్ మామ్ ఏమో వెనకాల. అప్పుడే అక్కడికి రియా రాగానే రియా అంటూ ఉంటుంది, "డ్యాడీ తనే ముందు నన్ను అటాక్ చేయడానికి ట్రై చేశాడు. నేను జస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ యూజ్ చేశాను. చూడు నాకేమో చాలా దెబ్బ తగిలింది. అతనికి చిన్న దెబ్బ తగలగానే పోలీసులకి కాల్ చేశాడు. నీకు తెలుసా పోలీస్ స్టేషన్‌లో నైట్ మొత్తం ఉన్నాను. ఆళ్ళు ఎన్ని క్వెషన్స్ అడిగారో తెలుసా? నేనెంత భయపడ్డానో" అని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. సో, డ్యాడీ ఏమో అలాగే బెడ్ మీద పడుకొని, "డ్యాడీ నా కంపెనీ మొత్తంలో నావే ఎక్కువ షేర్స్ ఉన్నాయి కదా! సరే నిజం చెప్పు. నీకు నీ చిన్న కూతురు ఇష్టమా? నేను ఇష్టమా?" అనగానే, "నువ్వే చాలా ఇష్టమైన కూతురు" అని అంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో తను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందరికీ చెప్తూ ఉంటుంది. మళ్ళీ మా స్టెప్ మామ్ అలాగే మా స్టెప్ సిస్టర్ ఏమో వాళ్ళ వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. మా మమ్మీ కూడా దూరం అయిపోయింది. మా డ్యాడీ ఇలా మోసం చేశాడు. ఇదంతా మా స్టెప్ మామ్ వల్లనే అని అంటూ ఉంటే ఇక్కడే అలాగే కంపెనీలో ఉన్న వాళ్ళందరూ ఆ న్యూస్ చూస్తూ ఉంటారు. "ఏంటి మీరందరూ వర్క్ చేసుకోకుండా న్యూస్ చూస్తున్నారు" అనగానే అందులో ఒక ఎంప్లాయీ ఏమో తన దగ్గరికి వచ్చి, "బాస్ చూడండి" అని ఇస్తాడు. సో, వాళ్ళ కూతురు మాట్లాడేదంతా వింటూ ఉంటాడు. సో, అప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒక పర్సన్ అడుగుతాడు, "సరే మరి మీ డ్యాడీకి నువ్వు ఇంత ఎగ్నెస్ట్‌గా ఎందుకుంటున్నావు? మీ డ్యాడీని నువ్వెందుకు టార్గెట్ చేస్తున్నావు?" అంటే, "మా డ్యాడీని నేనెందుకు టార్గెట్ చేస్తున్నాను?
మా డాడీకి నేను ఇష్టమైన కూతుర్ని అని తను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు రికార్డ్ చేసిన డైలాగ్‌ని చూపిస్తుంది. వాళ్ళ డాడీ ఏమో ఇమ్మీడియేట్‌గా రియాని మీటింగ్‌కి పిలుస్తాడు తన దగ్గరికి. సో, "ఏమైంది డాడీ? నేను చేసిన చిన్న తప్పే కదా! ఫేస్ కాన్ఫరెన్సే పెట్టాను. సో, నేను ఎలాగో నీకు ఇష్టమైన కూతుర్ని కదా!" అనగానే వాళ్ళ డాడీ ఏమో సైలెంట్ అయిపోతాడు. ఇందులో ఏమో వాళ్ళ స్టెప్ మామ్ దగ్గరికి వాళ్ళ కూతురొచ్చి అంటూ ఉంటుంది. "మమ్మీ చూడు మన మొత్తం పరువు తీసేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి?" అనగానే, "నువ్వు టెన్షన్ పడకు. తనని దాని నుంచి పంపిద్దాం" అని అంటుంది. సో, తనని నెక్స్ట్ సీన్‌లో కిడ్నాప్ చేయడానికి కొంతమంది రౌడీస్‌ని పంపిస్తుంది. సో, రియా ఏమో యాక్టింగ్ చేస్తూ వాళ్ళకి లొంగిపోయినట్టు వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటుంది. తను అనుకుంటూ ఉంటుంది ఇదంతా మా స్టెప్ మామ్ సంగతే అని. సో, తను వెళ్తూ ఉంటే అప్పుడే తనని కార్‌లో వెళ్తూ ఉంటే జాన్ కూడా సడెన్‌గా తనని చూసి తనని ఫాలో అవుతూ ఉంటాడు. తనని ఒక స్టోర్ రూమ్‌కి తీసుకురాగానే వాళ్ళ స్టెప్ మామ్ అలాగే స్టెప్ సిస్టర్ అంటూ ఉంటారు. "ఏంటి నువ్విక్కడ తోకాడిస్తున్నావు? సరే నీ మొత్తం షేర్స్‌ని నీ సిస్టర్ మీద రాయు" అనగానే, "సరే సరే నేను రాస్తాను. కానీ ముందు నా చేతులు ఇప్పొచ్చు కదా!" అని అంటూ ఉంటే వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటుంది, "ఏంటి నువ్వు మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తావా?" అంటే వాళ్ళ స్టెప్ మామ్ తను అంటూ ఉంటుంది, "నేనేం ప్లాన్ చేస్తాను? ఇక్కడ ఇంతమంది రౌడీస్ ఉన్నారు. వాళ్ళందరిని చూసి నేనేం చేయగలను?" అనగానే స్టెప్ మామ్ అలాగే స్టెప్ మామ్ అంటుంది, "అవును కదా! తనేం చేయగలుగుతుంది? ఇంతమంది రౌడీస్‌తో ఫైట్ చేస్తుందా?" అని అనుకుంటూ ఉంటారు. తను చేతులు ఇప్పగానే తనేమో పక్కనే ఉన్న గన్‌ని తీసుకుంటుంది. వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో నవ్వుతూ, "ఏంటి అందులో కనీసం బుల్లెట్స్ లేవు" అని అనగానే వాళ్ళందరూ తనతో ఫైటింగ్ చేయడానికి వస్తారు. అప్పుడే అక్కడికి జాన్ వస్తాడు. జాన్ ఏమో వాళ్ళందరితో ఫైటింగ్ చేయగానే వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోతారు. స్టెప్ మామ్ అలాగే స్టెప్ సిస్టర్‌ని కట్టేసి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటారు. సో, రియా అడుగుతుంది, "నువ్వు ఈ ప్లేస్‌కి ఎందుకొచ్చావు? నీకు భయం లేదా? ఎందుకంటే ఇది చాలా నీకు భయం లేదా? ఇది చాలా డేంజర్ ప్లేస్ కదా!" అని అంటుంటే, "సారీ నేను మర్చిపోయాను. నువ్వే మంచి ఫైటర్ కదా! కానీ నేను నీకోసం వచ్చాను." అప్పుడే అసిస్టెంట్ అంటాడు, "మా బాస్ ఇంత మిలీనియర్ అలాగే ఏ అమ్మాయితోనూ మాట్లాడలేదు. కానీ ఫస్ట్ టైమ్ మీరంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు" అనగానే జాన్ ఏమో అసిస్టెంట్ యొక్క నోరు మూస్తూ ఉంటాడు. అలాగే అంటూ ఉంటాడు, "నువ్వు లాస్ట్ టైం డేటింగ్ చేద్దామని అడిగావు కదా! దానికి ఓకే" అని అనగానే తను కూడా షాక్ అవుతుంది. సో, తను అంటూ ఉంటాడు, "డేటింగ్ అంటే నార్మల్ కాదు. నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను" అనగానే, "ఏంటి నువ్వు ఎప్పుడైనా ఎవరితోనైనా డేటింగ్ చేశావా?" అని తను అడుగుతుంది. "లేదు ఇదే ఫస్ట్ టైం" అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనకి కిస్ పెట్టి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. జాన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో వాళ్ళ స్టెప్ మామ్ అలాగే స్టెప్ సిస్టర్ దగ్గరికి వాళ్ళ డ్యాడీ వచ్చి అంటూ ఉంటాడు, "నేను చెప్పాను కదా! తనని ఇబ్బంది పెట్టొద్దని. మళ్ళీ మీరు సేమ్ రిపీట్ చేశారా?" అని మంచిదయింది. ఈసారి మ్యాటర్ చాలా ఈజీగా సాల్వ్ అయింది. లేకపోతే ఎంత ప్రాబ్లమ్ అయ్యేది. ఆల్రెడీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మన పరువు పోయింది అని అంటూ ఉంటారు. అప్పుడే తన దగ్గరికి ఒక షేర్ హోల్డర్ వచ్చి లిన్‌తో ఒంటరిగా మాట్లాడాలని బయటికి తీసుకెళ్తుంది. సో, తనని అంటూ ఉంటుంది, "నువ్వు జాన్‌ని సెడ్యూస్ చెయ్యు. అప్పుడు ఈ మొత్తం షేర్సే కాదు నీకు ఎవరు ఆపోజిట్ రారు" అనగానే లిన్ అంటుంది, "కానీ రియాకి జాన్ మంచి ఫ్రెండ్ కదా!" అంటే, "మంచి ఫ్రెండే కదా! లవర్ కాదు కదా! నువ్వు జస్ట్ షెడ్యూస్ చెయ్యు" అనగానే తను కూడా ఈ ఐడియా బావుంది అని ఓకే అంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో జాన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే తనకి రియా కాల్ చేసి నేను వేరైటీ షోకి వెళ్తున్నాను అనగానే తను కూడా వేరైటీ షోలో పాల్గొనడానికి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని హోటల్‌కి వెళ్తాడు. నేను హోటల్‌లో రెడీ అవుతూ ఉంటే అప్పుడే డోర్‌ని ఎవరో నాక్ చేసినట్టు అనేసరికి ఓపెన్ చేస్తాడు. లిన్ ఏమో అప్పుడే వచ్చి తన ఫేస్‌లో నుంచి ఒక డ్రగ్ ఇస్తుంది. అతను ఇమ్మీడియేట్‌గా ఒక రకమైన మత్తులోకి వెళ్ళిపోతూ ఉంటాడు. "సో, నువ్విక్కడేం చేస్తున్నావంటే, నేను నిన్ను సెడ్యూస్ చేయడానికి వచ్చానని" తనని పట్టుకొని కొంచెం సెడ్యూస్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రియా వచ్చి తనని కొట్టి, "నీకెంత ధైర్యం నా పర్సన్ మీద హ్యాండ్ ఎయడానికి" అని అంటుంది. అలాగే ఇమ్మీడియేట్‌గా అసిస్టెంట్‌కి కాల్ చేసి, "నువ్వు ఒక ఓల్డ్ మ్యాన్‌ని అరేంజ్ చెయ్యు. మా సిస్టర్‌కి హ్యాపీగా నైట్ స్పెండ్ చేయడానికి" అనగానే ఓకే అంటాడు. ఇక్కడేమో మార్నింగ్ జాన్ లేస్తాడు. "ఏంటి ఈ మార్నింగ్ మన ఇద్దరి మధ్యలో ఏమైనా జరిగిందా?" అని అంటుంటే, "ఏంటి నువ్వు దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవా?" అని రియా అంటుంది. "సరే నైట్ మీ సిస్టర్ డ్రగ్ ఇచ్చింది కదా! తనేం చేస్తుంది?" అంటే, "తను కూడా ఓల్డ్ మ్యాన్‌తో ఎంజాయ్ చేస్తుందిలే" అని అంటూ ఉంటుంది. సో, ఇక్కడేమో ప్రెస్ కాన్ఫరెన్స్ వస్తూ ఉంటారు. అందరూ తనేమో ఓల్డ్ మ్యాన్‌ని చూసి భయపడి, "ఏంటి ఇదంతా" అని పరిగెట్టుకుంటూ, ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. వాళ్ళ మమ్మీ, డ్యాడీ దగ్గరికి రాగానే వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఏమో, "నువ్వు ఇలా ఎందుకు చేసావంటే" వాళ్ళ డ్యాడీ అంటాడు, "నీకసలు బుద్ధుందా? నువ్వు జాన్‌ని పటాయించాలని చూసావా? నువ్వు కనీసం వేరైటీ షోలో పాల్గొనడమే నీకెక్కువ. నువ్వు ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవంటే నేనేం చేయాలి? నా మొత్తం వర్క్‌ని సిస్టర్ తీసేసుకుంది. ఈ ఐడియానే బావుంది" అనిపించింది అనగానే వాళ్ళ మమ్మీకేమో అప్పుడే ఒక ఐడియా వస్తుంది.
సరే, ఈ మ్యాటర్ అంతా ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్ రిలీజ్ చేయే ముందుకి మనం తొందరగా మన కూతురికి ఎంగేజ్మెంట్ చేసేద్దాం జియాంగ్ ఫ్యామిలీ పర్సన్‌తో అనగానే తను కూడా ఓకే అంటాడు వాళ్ళ డ్యాడీ. నెక్స్ట్ సీన్‌లో జాన్ ఏమో తనని అడుగుతూ ఉంటాడు. ఈరోజు నేను నిన్ను నైట్‌కి బ్లైండ్ డేట్‌కి తీసుకెళ్తాను అంటే, అప్పుడే వాళ్ళ డ్యాడీ కాల్ చేసి, "ఈరోజు నైట్ మీ సిస్టర్ యొక్క ఎంగేజ్మెంట్ ఉంది. నువ్వు రావాలి" అనగానే, "డ్యాడీ నీకు అనిపించట్లేదా? ఒకవేళ నాకు స్టెప్ సిస్టర్ అంటే నచ్చదు కాబట్టి నేనొస్తే ఆ ఎంగేజ్మెంట్‌ని ఖరాబ్ చేస్తాను" అనగానే, నువ్వేంటి ఎప్పుడు నా మాట వినవు" అని వాళ్ళ డ్యాడీ అంటాడు. "సరే నేనొస్తాను. మీకే ప్రాబ్లమ్ లేనప్పుడు" అని జాన్‌తో అంటూ ఉంటుంది. "ఈరోజు మా స్టెప్ సిస్టర్ యొక్క ఎంగేజ్మెంట్. నేను వెళ్ళాలి అంటే వాళ్ళదవుతుంది. మనదెప్పుడు అంటే అదంతా నీ మీద డిపెండ్ అయింది" అని అంటూ ఉంటుంది. తను ఎంగేజ్‌మెంట్‌కి వెళ్ళగానే అప్పుడే వాళ్ళ లిన్నేమో తనకి డ్రింక్ ఆర్డర్ చేస్తుంది. అది కూడా డ్రగ్ కలిపింది. తనేమో డ్రింక్ తీసుకొని తాగుతూ ఉంటుంది. లిన్నేమో తన మీదే కన్నేసి ఉంటుంది. తనలా బయటికి వెళ్ళగానే తన వెనకాలే తన ఫియాన్సీ లిన్ యొక్క ఫియాన్సీ బ్రదర్ తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. కానీ ఆల్రెడీ రియా ముందే పోలీసులకి కాల్ చేసి తనకి పోలీసులు అక్కడికి రాగానే చెప్తూ ఉంటుంది. మా స్టెప్ సిస్టర్ నాకు డ్రగ్ ఇచ్చింది. అలాగే ఈ పర్సన్ ఏమో నన్ను హరాస్ చేయడానికి చూస్తున్నాడు అని. ఇదంతా కెమెరాలో రికార్డ్ చేసిందని కెమెరా వాళ్ళకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ బ్రదర్‌ని పోలీసులు అరెస్ట్ చేసి అలాగే రియాని డ్రగ్ ఇచ్చి తనని ఇలా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిందని లిన్నే డ్రగ్ ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిందని లిన్‌ని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు. సో, వాళ్ళ స్టెప్ మామ ఏడుస్తూ ఉంటే వాళ్ళ డ్యాడీ ఏమో ఏం చేయలేకపోతాడు. ఇక్కడేమో తను హాస్పిటల్‌లో ఉండేసరికి తను సెట్ కాగానే ఇమ్మీడియేట్‌గా జాన్ ఏమో తన హౌస్‌కి తీసుకెళ్తాడు. జాన్‌ని ఇంప్రెస్ చేయడానికి మంచిగా నైట్ డ్రెస్ ఏసి సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, లేదు లేదు నాకిప్పుడు వర్క్ ఉంది. నువ్వు వెళ్లి పడుకో అంటే, నువ్వెంత బోరింగ్ క్యాండిడేట్‌వి అని అంటుంది. సో, తనేమో నెక్స్ట్ డే వాళ్ళ సిస్టర్‌ని మీట్ అవ్వడానికి జైలుకి వెళ్తుంది. వాళ్ళ సిస్టర్‌ని అడుగుతూ ఉంటుంది. "నువ్వు మీ మమ్మీ యొక్క మొత్తం సీక్రెట్స్ చెప్పావనుకో, నేనప్పుడు నిన్ను జైలు నుంచి విడిపిస్తాను" అంటే లిన్ అంటుంది, "లేదు మా డ్యాడీ వచ్చి నన్ను సేవ్ చేస్తాడు" అని చెప్తుంది. సరే నీ ఇష్టం అని తనేమో అక్కడి నుంచి వెళ్ళగానే తనకి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా వాళ్ళ డ్యాడీ యొక్క ఎఫైర్స్ గురించి తెలుస్తాయి. వేరే అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ స్టెప్ మామ్‌కి ఆ ఫోటో పంపించి ఇంటికెళ్ళి తను నవ్వుతూ ఉంటుంది. వాళ్ళ స్టెప్ మామ్ ఏమో ఏడుస్తూ ఉంటుంది. "చూసావా నువ్వు చేసిన దానికి నీకే వచ్చింది" అంటే, చెప్పాలంటే మీ డ్యాడీ నేను లవర్స్. కానీ మీ మమ్మీ మీ డ్యాడీని మ్యారేజ్ చేసుకుంది అంటే అదంతా మా డ్యాడీ తప్పు కదా! మా మమ్మీకి తెలియకుండా చేసింది అని రియా అంటుంది. సో, అప్పుడే వాళ్ళ డ్యాడీ రాగానే తను అడుగుతూ ఉంటే వాళ్ళ డ్యాడీ రాగానే వాళ్ళ స్టెప్ మామ్ అడుగుతూ ఉంటే, "ఇప్పుడు మనిద్దరం జైలుకెళ్ళాలనుకున్నావా? సైలెంట్‌గా ఉండు" అని అంటాడు. సో, అలాగే నెక్స్ట్ డే ఏమో వాళ్ళ గ్రాండ్ పాని మీట్ అవ్వడానికి అందరూ వెళ్తారు. సో, రియా కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌ని తీసుకొని వెళ్తుంది జాన్‌ని. జాన్‌కేమో ఏదో అర్జెంట్ వర్క్ ఉందని తను అక్కడి నుంచి వెళ్ళగానే వాళ్ళ గ్రాండ్ పా ఏమో గట్టిగా అరుస్తూ ఉంటాడు. సో, తనేమో వాళ్ళ డ్యాడీతో వెళ్తూ, "డ్యాడీ మీ డ్యాడీకి కొంచెం ఎక్కువగా కోపం ఉందనుకుంటా" అని అంటూ ఉంటే, "మా డ్యాడీ గురించి అలా మాట్లాడకు" అని అంటుంది. అని అంటాడు. కానీ అప్పుడే వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి రాగానే అప్పుడే నర్స్ చెప్తూ ఉంటుంది. మీ డ్యాడీకి ఎక్కువగా యాక్సిడెంట్ అవ్వడం, దెబ్బ తగలడం వల్ల అతను ఐసీయూలో ఉన్నాడు అని అంటుంది. ఈ విషయం జాన్‌కి తెలిసి ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కొస్తాడు. సో, గ్రాండ్‌పా ఏమో హాస్పిటల్‌కొచ్చి అంటూ ఉంటాడు, "నీ వల్లనే నా కొడుక్కి ఇలా జరిగింది. నువ్వు అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చినప్పటి నుంచి ఒక్కటి కూడా మంచి జరగట్లేదు" అని తన మీద అరుస్తూ ఉంటాడు. జాన్ ఏమో తనని ఆపి సైలెంట్‌గా అక్కడి నుంచి పంపించేస్తాడు గ్రాండ్‌పాని. స్టెప్ మామ్‌ని అడుగుతుంది, "స్టెప్ మామ్ మీరేమన్నా మీ వెనకాల ఏమన్నా హ్యాండ్ ఉందా దీని వెనకాల" అంటే తను సైలెంట్‌గా ఉంటుంది. తను అనుకుంటూ ఉంటుంది, ఎలాగైనా తను చనిపోవాలి. అప్పుడే నా కూతురికి ఈ ప్రాపర్టీ వస్తది. ఒకవేళ తను బతికుతే ఈ ప్రాపర్టీ రాదు అని వాళ్ళ హస్బెండ్ గురించి అనుకుంటూ ఉంటుంది. సో, నెక్స్ట్ సీన్‌లో ఏమో వాళ్ళ మమ్మీ కంపెనీకి వెళ్తుంది. కంపెనీ యొక్క హెడ్ అవ్వడానికి. సో, అప్పుడే అక్కడికి తనకి కాల్ రాగానే తను కూడా ఇమ్మీడియేట్‌గా కంపెనీకి వెళ్ళి అంటూ ఉంటుంది. తిన కూతురేమో జైల్‌లో ఉంది. ఇప్పుడు కూతురేమో జైల్‌లో ఉంది. ఇప్పుడు తిను కంపెనీ యొక్క హెడ్ అయితే ఎలాంటి యూజ్ లేదు. అలాగే నేను మెయిన్ షేర్ హోల్డర్‌ని. నాకు చాలా కనెక్షన్స్ ఉన్నాయి కదా! ఎవరి షేర్ హోల్డర్స్ చేస్తారు అనగానే అందరూ రియాకే సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్‌లో ఏమో తను ఇమ్మీడియేట్‌గా తన స్టెప్ సిస్టర్ దగ్గరికి వెళ్తుంది జైల్‌కి. ఇప్పుడు డ్యాడీ కూడా కోమాలో ఉన్నాడు కదా! ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఇమ్మీడియేట్‌గా ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటే తను మొత్తం చెప్తూ ఉంటుంది ఒప్పుకొని. స్టెప్ మామ్ అలాగే వాళ్ళ డ్యాడీ ఇద్దరు కలిసి వాళ్ళ మమ్మీని చంపడానికి ట్రై చేశారని మొత్తం నిజాలన్నీ ఎవిడెన్స్ అన్నీ చెప్పేస్తుంది. సో, వాళ్ళ సిస్టర్‌ని కూడా విడిపిస్తుంది. ఈ విషయం వల్ల స్టెప్ మామ్‌కి తెలిసి మనీతో అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంటే పోలీసులొచ్చి తనని పట్టుకుంటారు. సో, ఇక్కడేమో వాళ్ళ డ్యాడీ ప్యారలైజ్ అవుతాడు. "చూసావా డ్యాడీ నువ్వెంతమంది లైఫ్స్‌తో ఆడుకున్నావో. ఫైనల్‌గా నీ లైఫ్ లాంగ్ నువ్వు ఇలానే ఉండాలి" అని అంటూ ఉంటుంది. జాన్ దగ్గరికి రాగానే జాన్‌తో అడుగుతూ ఉంటుంది. "నువ్వెప్పుడు నీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు" అంటే, "నా ఫ్యామిలీ అబ్రాడ్‌లో ఉంటారు. నేను వర్క్ కోసం ఇక్కడ ఉన్నాను.
ఇంకా చెప్పాలంటే మాకు వాళ్ళకి అంత కనెక్షన్ లేదు ఫ్యామిలీకి అంటే నువ్వు కూడా నాలానే అని అంటూ ఉంటుంది. అలా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మమ్మీ యొక్క గేదె దగ్గరికి వెళ్ళి మమ్మీ నీ రివెంజ్ నేను తీసుకున్నాను. ఇప్పటి నుంచి నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నీ ఆత్మ కూడా శాంతిస్తుంది అనగాని తను అంటూ ఉంటాడు నేను రియా యొక్క బాయ్ ఫ్రెండ్ని. నేను తనకేం కాకుండా తనని జాగ్రత్తగా చూసుకుంటాను. తన లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాను అనగాని అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.